ఒక ప్రశాంతమైన పరిసరాల్లో అర్జున్ అనే బాలుడు నివసించేవాడు. అతనికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం, కాని తన నవ్వును పంచుకోవడానికి ఎవరూ లేరు. ఒకరోజు మధ్యాహ్నం అర్జున్ వీధిలో ఒక గులకరాయిని తన్నుతుండగా అతనికి ఒక మెత్తని కేక వినిపించింది. దయగల కళ్ళు కలిగిన ఒక చిరాకుగల వీధి కుక్క చెత్త డబ్బా వెనుక నుండి తొంగి చూసింది. అర్జున్ నెమ్మదిగా మోకరిల్లి తన శాండ్విచ్ ముక్కను చాచాడు. కుక్క తడబడుతూ తోక ఊపి ముందుకు అడుగు వేసింది. కొన్ని క్షణాల తర్వాత కుక్క సరదాగా మురిగితే వీధి అంతా నవ్వులు పూయసాగాయి. అర్జున్ దానిని వెంబడిస్తూ నీటి కుంటల గుండా రాళ్ల మీదుగా పరిగెత్తాడు. ఆడుకున్న తర్వాత వాళ్ళు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. అర్జున్ కుక్కతో కథలు చెప్పగా అది చెవులు చిట్లించి విన్నది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అర్జున్ తన కొత్త స్నేహితుడికి వీడ్కోలు పలికాడు. కుక్క తోక ఊపుతూ రేపు తిరిగి వస్తానని మాట ఇచ్చింది. రోజు నుండి అర్జున్ మరియు వీధి కుక్క మళ్లీ ఒంటరిగా లేరు. కలిసి వారు సాధారణాన్ని సాహసంగా మార్చారు.